ఆర్డీటీకు ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి నిధులను ఆపివేయడం అనంతపురం జిల్లాకు ప్రత్యేకంగా మరి మిగిలినటువంటి ప్రాంత పేద ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి తీవ్రమైనటువంటి విఘాతం కలుగుతూ ఉంది. అన్ని రంగాల్లో కూడా 4.5 లక్షల కుటుంబాలకు 50 సంవత్సరాలుగా ఆదుకుంటున్నటువంటి సంస్థ ఏ తప్పు లేకపోయినా ఈ సంస్థకు వస్తున్నటువంటి నిధులను ఆపడం ద్వారా నష్టం ఆర్డీటీ కాదు, నష్టం పేద ప్రజలకు. దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. మాలాంటి వాళ్ళకు మరీ ప్రత్యేకంగా ఉంది. అందుకోసమే రంగయ్య గారు రాజకీయాలకు అతీతంగా ఇది సాధనే ఏకైక లక్ష్యమని ఈరోజు ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను. ఈరోజు బాల వెంకటాపురంలో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి ఈరోజు అతని పాదయాత్రకు మద్దతు తెలుపుతున్నారు. అది సంకేతం ఏమంటే ఇది రాజకీయమైనటువంటి కాదు, ఇది ప్రజలకు అవసరమైనటువంటి సాధించుకోవాలి అని నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. దయచేసి ఆలస్యం చేయవద్దు. మీరు ఇంకొంత ఆలస్యం చేస్తే ఇంకో 2-3 మాసాల్లో ఆసుపత్రుల నిర్వహణే ఆగిపోయేటువంటి ప్రమాదం కొంచెం ఉంది. కన్నీరు పర్వమవుతా ఉన్నారు ఇక్కడ పేద మహిళలందరూ కూడా. వెంటనే మీరేవైతే నిలుపుదల చేస్తారో దాన్ని లిఫ్ట్ చేయండి. యథావిధిగా ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి నిధులు రానివ్వండి. ఆ పేద ప్రజలకు కలుగుతున్నటువంటి లబ్ధిని దయచేసి ఆపవద్దు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను. మీరు అందులో భాగస్వాములు కూడా ఉన్నారు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వంలో దయచేసి ఇంకా ఆలస్యం చేయకుండా చొరవ తీసుకోండి. ఇప్పటికే నేను కూడా ప్రధానమంత్రి దగ్గర నుంచి మన జిల్లా మంత్రుల వరకు వాళ్ళకు ఉత్తర్వులు రావడమే కాకుండా ఫోన్లలో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు రంగయ్య గారు చేస్తున్నటువంటి ఈ పాదయాత్ర ఇది ఒక ప్రేరణ, అందరిలో కూడా ఒక అవగాహన కలుగుతుంది అని పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. రంగయ్య గారు గతంలో రూరల్ డెవలప్మెంట్ దీనిలో పీడీగా మన జిల్లాలో పనిచేసినప్పుడు అతని పనితనాన్ని చూసినాను. పూర్తి విశ్వాసం, నమ్మకంతో అతని చేస్తున్నానని నేను విశ్వసిస్తాను. దీనికి పూర్తి మద్దతు నేను కూడా ఉంటాను. ఎందుకంటే ఫాదర్ ఫెర్రర్ గారు చనిపోయినటువంటి సందర్భంలో ప్రభుత్వం తరఫున ప్రభుత్వ లాంఛనాలతో అతని అంత్యక్రియల్లో నేను హాజరైనటువంటి వాడిని. ఆ రోజు దాదాపు 1,00,000 మంది స్వచ్ఛందంగా అక్కడికి వచ్చినారు. వాళ్ళందరికీ నేను ఒక మాట ఇచ్చిన, ఆ రోజు నాకు మాట్లాడమని చెప్తే ఆ రోజు ఇచ్చిన మాట, మీరు ఫాదర్ ఫెర్రర్ లేదనేటువంటి లోటు లేకుండా చూసే బాధ్యత ఫాదర్ ఫెర్రర్ గారు ఏవైతే పేద కార్యక్రమాలు విద్యాపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, లేకపోతే వాళ్ళ ఇళ్ల విషయంలో కానీ, లేకపోతే ఇరిగేషన్లో, లేకపోతే డ్రింకింగ్ వాటర్లో అన్ని విధాల చేస్తూ వచ్చినారో అది భవిష్యత్తులో కూడా కొనసాగించేటువంటి బాధ్యత మాది. నేను ఈ అనంతపురం జిల్లా వారిగా నాది ఉంటుంది అనేటువంటి కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. నా సంపూర్ణమైనటువంటి విశ్వాసం. ఇందులో ఎవరికి ఎక్కడ విభేదాలు లేవు. ఏ రాజకీయ పార్టీకి కూడా విభేదాలు లేవు. అందరూ ఏకగ్రీవంగా ఉన్నారు. దీన్ని కాపాడుకోవాలని ఎవరికి తోచిన రీతిలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్లతో మాట్లాడి నచ్చజెప్పి ఒప్పించేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు, చెయ్యాలి. మరి ప్రభుత్వంలో లేనటువంటి రంగయ్య లాంటి వాళ్ళు ఈరోజు ప్రజల్లో అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను అందరినీ అభినందిస్తున్నాను. అందరూ